హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. 1977 పిఓటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, అసైన్డ్ భూములకు సంబంధించి కూడా పూర్తిగా యాజమాన్య హక్కులను కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా అనేక మంది అయితే ఒక ధర్నాను అయితే చేపట్టారు. మరి యాజమాన్య హక్కులకు సంబంధించి అసైన్డ్ భూముల మీద ఎలాంటి అంశాలు తేల్చనున్నారు, మరి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అసైన్ ల్యాండ్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉద్యమాలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినాయి. ఈ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో చాలామంది త్యాగం చేసిర్రు. దాని ఫలితమే ఇటువంటి చట్టాలు వచ్చినాయి. ఎందుకంటే 1944 సాయుధ పోరాటంలో చాలామంది భూస్వాములకు, చాలామంది మొత్తం ఒక జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేట ఆయనకు, ఇంకొక భూస్వాములకు 10,000 ఎకరాలు ఉండేది. వీళ్ళు శ్రమదోపిడీ చేస్తుంటే ఈ కమ్యూనిస్టులు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అది పక్కన పెడితే ఈరోజు 1977లో అసైన్ ల్యాండ్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఈ అసైన్ ల్యాండ్ చట్టం ఏంది అని అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ఏం చెప్తున్నది అని అంటే ఎవరికైతే దళితులకు భూములు ఇచ్చిర్రో ఆ భూములు ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, వేరే వాళ్లకు అమ్మడానికి కానీ, వేరే వాళ్లకు డిగ్రీ ఇవ్వడానికి కానీ వీల్లేదు అని ఆ చట్టం చెప్పింది. అది 1977వ చట్టం. 77లో వచ్చిన చట్టంలో అది ఎందుకు వచ్చినది అని అంటే అప్పుడు కూడా భూస్వాములందరూ మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళకు భూములు అమ్మితే భూములు అమ్మితే మళ్ళీ భూస్వాములకే వెళ్తుందేమన్న ఉద్దేశంతో ఈ చట్టం ఎవరికి తీసుకున్నా కూడా చెల్లదు అని వచ్చింది. కానీ ఈ 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఈ చట్టంలో మార్పు లేకపోవడం వల్ల ఈ అసైన్ ల్యాండ్లు ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోయినది అంటే చూసుకొని మురవడం, చెప్పుకొని ఏడవడం అన్నట్టు ఈ భూమిని ఏమిటికి ఉపయోగించుకునేది లేకుండా అసలు ఇచ్చిన భూమే చాలా వరకు ఉపయోగపడిన భూమి ఇచ్చారు. ఇచ్చిన భూమే దళితులకు ఉపయోగపడిన భూమి ఇచ్చారు. ఆ ఉపయోగపడిన భూమిని కనీసం ఎవరికి అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వకపోవడము, లేదు అంటే దాన్ని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. దానివల్ల ఇంతవరకు ఈ భూమిని చూసుకొని బాగుపడ్డోళ్ళు, ఈ భూమిని డెవలప్మెంట్ చేసుకునేటోళ్ళు ఎవరు లేరు. అందువల్ల మేమేమంటున్నాం అంటే ఆ 1977లో ఉన్న పిఓటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే ఆ చట్టాన్ని, ఆ యాక్ట్ను తీసివేయాలి. ఆ వేస్తేనే ఈ భూమి తీసుకున్న మన దళితులకు న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే ఏ డెవలప్మెంట్ కోసం తీసుకున్నా కూడా ఈ అసైన్ ల్యాండ్లో ఉన్న భూములను మాత్రమే తీసుకుంటారు. ఈ 30 సంవత్సరాలు చేసుకున్న తర్వాత, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు భూమిని చేసుకున్న తర్వాత ఈరోజు అక్కడ ఒక హబ్బు కడుతున్నాము, లేదనంటే ఒక రోడ్ వేస్తున్నాము, లేదంటే ఒక గవర్నమెంట్ ఒక ఆఫీస్ కడుతున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి భూములు లాక్కోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన వాళ్ళది ఏం లాభం అన్నట్టు. దానివల్ల వేరే వాళ్ళని అమ్ముకోనివ్వలేదు, వేరే వాళ్ళకు డెవలప్మెంట్ చేసుకోనివ్వలేదు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కోసం అని దౌర్జన్యంగా భూములు లాక్కోవడము అనేది నిజంగా ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్ పెద్దది. అది దాన్ని తీసేస్తేనే వేరే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే కింద పరిస్థితి వేరు. ఇప్పుడు మేము ఆ భూమిని డెవలప్మెంట్ చేసుకోగలము. ఆ భూమి ఇప్పుడు చాలా వరకు భూమి కాస్ట్ పెరిగింది. ఈ భూమి కాస్ట్ పెరిగితే దళితులకు ఇచ్చిన భూమినే మళ్ళీ తీసుకోవడం ప్రభుత్వం అని అంటే ఈ చేత్తో నుంచి ఆ చేత్తో తీసుకోవడం వల్ల వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు. అందుకనే ఈ 1977 అనే భూమి మేము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమిని అసలు వాళ్లకు పట్టా చేసేయాలి. ఎందుకనంటే నేను పోయినసారి గవర్నమెంట్లో ఈ వైకుంఠ ధామాలను కట్టిర్రు, ఏదో ప్రకృతి వనాలను కట్టిర్రు. ఆ ప్రకృతి ధామాలకు, వైకుంఠ ధామాలకు కూడా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి చేసుకున్న భూమే తీసుకున్నారు. అది అసలు కనీసం ఒక దేనికన్నా ఉపయోగపడుతుందా అని అంటే అది చేసుకోవాలి, తప్పకుండా ఊకోవాలనే టైపు తప్ప ఈ భూమిని కమాడిటీ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ చట్టాన్ని తీసేయాలని మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నాగలపల్లి గ్రామం. నా పేరు లింగమయ్య. నా పేరు లింగమయ్య. ఈ అసైన్మెంట్ ల్యాండ్ల ధర్నాకు నేను ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ వద్దకు వచ్చాను. మాకైతే ల్యాండ్ లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు. కానీ గరీబోళ్ళ గురించి నేను మీటింగ్ కనుక వచ్చాను. ఈ జనాలు ఎవరు చెప్తే మీటింగ్కి రమ్మంటే ఎవరు వస్తలేదు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొన్ని 1000 కోట్ల రూపాయల వాల్యూ చేసే అసైన్మెంట్ భూమి ఉంది. కానీ దాన్ని బిల్డర్లు కానీ గవర్నమెంట్ ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుందని చెప్తలేరు, అది పోతుందని చెప్తారు. కాబట్టి
రైతులు భయానికి బిల్డర్లకు తక్కువకు 25 కోట్లు విలువ చేసే వాల్యూ గల భూమిని ₹1,00,00,000 1,25,00,000 అమ్ముకుంటున్నారు. అగ్రిమెంట్ చేస్తారు. దాని తర్వాత మాకే ఇవ్వాలని అగ్రిమెంట్ రాసుకుంటారు బిల్డర్లు. దాన్ని దయచేసి గవర్నమెంటు ఈ భూమి ఎక్కడ పోదని రైతులకు భరోసా చేయాలి. అందుకే ఈ ధర్నా పెట్టాము. మన వివేకానంద వినోద్ సార్ పెట్టారు. ఈ మీటింగ్కు జనాలు వస్తలేరు. మేమంతా తిరిగి చెప్పినా వాళ్ళు వస్తలేరు. ఒకసారి గవర్నమెంటే ఒకసారి ఈ భూమి ఎవరు అమ్ముకోవద్దని చెప్పాలి. ఒకవేళ అమ్మిన అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్ వాళ్ళకే ఇవ్వాలి. అది వాళ్ళకే వర్తిస్తుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పాలని ఇట్లు కోరుతున్నాను. 1971లో అసైన్ భూముల చట్టం వచ్చింది. ఈ అసైన్ భూముల చట్టము దీంట్లో భూమి ఎవరికైతే అసైన్డ్ చేయబడుతుందో వారు తద్వారా తర్వాత వారి ఫ్యామిలీస్ మాత్రమే వినియోగించుకోవాలి తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ ఇచ్చినటువంటి భూములు ఏమాత్రం కూడా వ్యవసాయానికి పనికొచ్చే భూములు కావాలి. కానీ వ్యవసాయం కొరకు ఇచ్చారు. అంటే ఏదో భూమి ఇచ్చినట్టు చేసినారు. అట్లా 25 లక్షల ఎకరాల భూమి మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఇవ్వబడింది, అసైన్ చేయబడింది. అంతేకాకుండా వ్యవసాయానికి అసైన్ చేయడం కాకుండా కొంత భూమిని మనం ఉండడం కొరకు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద ఆ భూములలో కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఊర్లలో ఏం జరిగిందంటే ఎప్పుడైతే మన ఊరు అనే పథకాన్ని తీసుకున్నప్పుడు మన ఊరు పథకంలో మా ఊరిని బాగా చేస్తామనే వైకుంఠపాలలో కానివ్వండి, తర్వాత వైకుంఠధామం అని, నర్సరీ అని, క్రీడా ప్రాంగణం అని ఇటువంటి ఏవైతే చేశారో ఆ భూములన్నీ మళ్ళీ దళితుల భూములను తీసుకున్నారు. అప్పుడు కూడా మళ్ళీ ఆ భూములను అవి పెట్టడం జరిగింది. ఇట్లా ఏవైతే దళితులకు, మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు ఇచ్చిన ఈ అసైన్డ్ భూములన్నీ కూడా ఏమాత్రము వారికి ఉపయోగపడకుండా, వారికి ఉత్పత్తి కారకంగా లేకుండా, వారు అభివృద్ధికి నోచుకోకుండా పోయినటువంటి భూములను వీటిని ఇవ్వడం వల్ల ఈ భూమి పథకం ఏదైతే ఉందో అది సక్సెస్ కాలేదు, ఆ భూమి విషయం కాలేదు. అయినప్పుడు వారికి ఒక క్యాన్సరో, వారి ఆరోగ్యానికో, వాళ్ళ పెళ్లికో, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత భూమినైనా వేరే వాళ్ళకి అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వం కొన్నిసార్లు ఆలోచన చేసినప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మెన్, వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి అమ్ముకునే అవకాశం వచ్చింది. అట్లా కొన్ని వర్గాల వారికి అమ్ముకునే అవకాశం వచ్చింది. ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా అనిపించింది మాకు కూడా అమ్ముకునే అవకాశం ఇస్తే బాగుంది. కానీ అమ్ముకుంటే మళ్ళీ ఉన్న వాళ్ళ చేతుల్లోకి భూమి పోయే అవకాశం, అది ఒక మార్గం. అటువంటిప్పుడు ఉన్న వాళ్ళకే మళ్ళీ భూమి పోయినప్పుడు, భూమి అంతా అమ్మబడినప్పుడు మళ్ళీ అగ్రకులాల వాళ్ళ చేతిలోకే భూమి పోతే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకే పోతుంది. కాబట్టి భూమి ఇచ్చినటువంటి ఏదైతే భూమిని మనం ఇచ్చినామో దాని యొక్క లక్ష్యం నెరవేరదు. కాబట్టి వీళ్ళు అమ్ముకోవచ్చు, ఎస్సీలు ఎస్టీలు అసైన్ ల్యాండ్లు అమ్ముకోవచ్చు. కానీ వేరే వాళ్ళు బయట కూర్చోండి, వాళ్ళు నిలబడతారు, బయట వాళ్ళు కొనుక్కోండి. ఎవరు కొనుక్కోవాలి? మరి ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం ఆ బ్యాంకులో వేయాలి. ఆ భూమి బ్యాంక్, ప్రతి ఊరికి ఒక భూమి బ్యాంక్ పెట్టాలి. ఆ బ్యాంకులో వేయాలి. కొని వాళ్ళ ఒక తక్కువ కొనవద్దు, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే ఒక 2-3 ఎకరాలే కదా వాళ్ళకు ఎంత భూమి ఉందో అంత అది ఇచ్చి అది కొని మళ్ళీ ఆ భూమి బ్యాంక్ దానిలోకి వెళ్ళి మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలి. అట్లయితేనే ఈ యొక్క పరిష్కారం. ఆరోగ్యం బాగలేదు కాబట్టి జేబీరాజు గారు ఈ పరిష్కార మార్గాలను వెతికి ఈ అసైన్డ్ భూములకు వెతుకోవాలి తప్ప టక్మని మనం భూ యాజమాన్య హక్కులన్నీ టక్మని ఇచ్చేసినాం అనుకోండి, అమ్ముకుంటే మళ్ళీ అగ్రవర్గాల కులాల వాళ్ళ చేతిలోకి పోతాయి. అట్లా పోకుండా ఈ విధంగా ప్రధానమైన చర్చ జరిపి వివిధ వర్గాలతో అందరితో చర్చ జరిపిన తర్వాత వీళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి భూ యాజమాన్య హక్కులను అసైన్దారులకు ఖచ్చితంగా కల్పించాలి. అది చేయాల్సింది. సో చూశారు కదా, అసైన్డ్ భూములకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పట్టాలు చేసి హక్కుదారులుగా చేయాలి దళితులని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాలు వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఖచ్చితంగా వీరికి యాజమాన్య హక్కులను కల్పిస్తుందా, అమ్ముకునే విధంగా కూడా చట్టాలు చేస్తుందా, ఇవన్నీ కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో సో ఈ ధర్నా చౌక్ వేదికగా చేస్తున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.